హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో పనగంటి కూర తాలింపుని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేను ఒక 3 కట్టెలు పనగంటి కూరని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్కి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి ఒక గంటె ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 3 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా చిదిమేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసేయాలి. ఈ పనగంటి కూరలో మనకి ఫైబర్, ఐరన్ ఎక్కువ ఉంటాయండి. విటమిన్స్ కూడా చాలా బాగుంటాయి. హెల్త్కి చాలా మంచిది ఈ పనగంటి కూర తాలింపు. రండి, ఇప్పుడు పనగంటి కూరను వేసేసుకొని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. రక్తం కూడా బాగా పడుతుందండి ఈ పనగంటి కూర తాలింపుని. మీరు 2 రోజులకు ఒకసారి కానీ తిన్నారంటే బ్లడ్ అయితే చాలా పడుతుంది. కొంచెం పసుపు ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా ఇలా మనం వాట్ చేసుకోవాలి. ఆయిల్లోనే మనకి బాగా ఎగిపోతుందండి ఈ పనగంటి కూర. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు దాకా కందిపప్పుని ఉడికించుకొని తీసుకున్నాను. చిన్న కప్పు అయితే ఉడికించుకొని తీసుకోండి, లైట్గా ఉడికించుకోండి. కందిపప్పుని వేసేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగల పొడిని యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా అయితే మనకి ఈ పనగంటి కూర తాలింపుని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.